హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఆలుతోటి అయితే కిచిడి అయితే తయారు చేయబోతున్నాను. ఆలు కిచిడి కానీ ఆలు పలావ్ అని అంటారు, మీరేమంటారు అని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆలు పలావ్ ఎలా చేయాలనేది ముందుగా నేనైతే వీటికి కావాల్సిన అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, క్యారెట్స్, ఇక ఆలు కిచిడికి కావాల్సిన ఆలు, ఇక రైస్ కూడా ముందే కడిగేసి పెట్టుకున్నాను. ఇక దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇక కిచిడికి కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి. అందులో కావాల్సిన యాలకులు, లవంగాలు, బగారాకు, ఇక అవన్నీ వేసుకొని అందులోకి ఒక 3 పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్స్, కొద్దిగా కరివేపాకు, టమాటాలు వేసి పోపులు వేసి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరి మీలో ఎంతమందికి ఆలు కిచిడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక ఆనియన్స్ ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆలు అయితే వేసుకుందాం. చూడండి, ఆలు అయితే వేసుకున్నాను. ఇందులోకి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఆలు ఒక 5 to 10 minutes ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చుకోవాలి. ఇందులోకి కావాల్సినవి తగినంత ఉప్పు, కారం వేసుకొని ఇక ఆయిల్లో ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలి. ఇక మూత పెట్టుకొని ఒక 10 minutes తర్వాత ఇందులో కావాల్సిన కడిగి పెట్టుకున్న బియ్యం కానీ వాటర్ కానీ పోసుకోవాలి. నేను 2 glasses రైస్ తీసుకున్న, 3.5 వాటర్ అయితే పోసుకోవాలి. చూడండి, ఇక మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలి. చూడండి, ఇక ఒక 10 minutes తర్వాత మంచిగా ఆలు కిచిడి అయితే ఉడుకుతుంది. అబ్బా, దీని స్మెల్ చూస్తే అబ్బా మంచి స్మెల్ వస్తుంది, తినాలనిపిస్తుంది. ఇక మనం కట్ చేసుకున్న కొత్తిమీర అయితే పైన వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 5 minutes తర్వాత చూడాలి. చూడండి, ఇక నా స్టైల్లో ఆలు కిచిడి అయితే రెడీ అయిపోయింది. అబ్బా, ఇక ఇది ఒక ప్లేట్లో వేసుకొని అందులోకి కొద్దిగా నిమ్మకాయ పిండుకొని అబ్బా తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్. చూడండి, ఆలు కిచిడి ఎంత బాగుందో కదా. మీలో ఎంతమందికి ఆలు కిచిడి ఇష్టమో కామెంట్ చేయండి. ఇందులో నిమ్మకాయ అయితే పిండుకుంది తిందామని చెప్పేసి నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కిచిడి ఏంగా నేనే ఫస్ట్ టేస్ట్ చేసిన, సూపర్గా ఉంది. అబ్బా, ఓకే ఫ్రెండ్స్, బాయ్.